ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనకి పురాణాలలో తొలి ఏకాదశిని ఎలా చేసుకుంటాము, అలాగే కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశి పండుగని ఎలా చేసుకుంటారో మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మనం ఏం చేస్తే అద్భుతంగా ఉంటుందో కూడా మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనకి ఉత్తరాయణ కాలం కంటే దక్షిణాయన కాలంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. మనకి పండుగలు మొదటి పండుగగా తొలి ఏకాదశిని చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో మనకి పురాణాల్లో కొన్ని కథలు ఉన్నాయి. అంటే ఏకాదశి గురించి. ఏకాదశి విష్ణు భగవానుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు నుండి మనకి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ మాసం అంటే ఈ రోజు నుండి 4 నెలల పాటు ప్రతిదినం కూడా పురాణాలు చదివితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. మనం ఈ విషయం మీద తొలి ఏకాదశి గురించి ఒక 40 నిమిషాల వీడియో కూడా చెప్పుకున్నాం. ఇది షార్ట్ వీడియోనే. మనకి రెండు కథలు ఉన్నాయి పౌరాణిక గ్రంథాల్లో. ఒకటి ఏంటంటే, ఈ రోజు మొదలుకొని విష్ణుమూర్తి 4 నెలల పాటు పాతాళ లోకంలో బలి చక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వెనక్కి తిరిగి వస్తాడు అని చెప్తారు, ఒక కథ. రెండవది ఏంటంటే, ఈ రోజు మొదలుకొని విష్ణుమూర్తి 4 నెలల పాటు క్షీర సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. తర్వాత కార్తీక మాసంలో ఏకాదశిలో మేలుకుంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. మనం ఈ 2 కథలని మనం ఈ పండగకి సంబంధించిన పురాణంగానే చెప్పవచ్చు. అంటే దీన్ని దేవశైని అనే పేరుతో ఒక పురాణం కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా విష్ణాలయాల్లో ఈరోజు స్వామివారిని చక్కగా అలంకరణ చేసి మంచి పువ్వులు అంటే జాజి పువ్వులతో పూజ చేసి, చాలా విశేషం అనమాట. జాజి పువ్వులతో పూజ చేస్తే చాలా విశేషం. పవలింప సేవ చేసి స్వామివారి కీర్తనలు పాడి చక్కగా చేస్తారు. అలాగే మనకి కొన్ని ప్రాంతాల్లో అంటే మన గుంటూరు, కృష్ణ, కొన్ని ప్రాంతాల్లో దీన్ని పేలాల పండగ అంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో పేలాల పిండి దంచి ఆ పిండిని బెల్లంతో కలిపి తింటారు. ఆ పేలాల పిండిని మీద చల్లుకోవడం కూడా ఆచారంగా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఒకవేళ మీకు ఇది తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే గోదావరి మండలాల్లో అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు కొత్తగా వ్యవసాయం చేసి అంటే పాలేళ్ళు పనిచేసేవాళ్ళని కుదుర్చుకునేవారు. తొలి ఏకాదశి వారికి ఎవరైతే కొత్తగా పాలి వాళ్ళని కుదుర్చుకుంటారో వాళ్ళకి ఒక ఆట విడుపుగా ముందు రోజులు ఉంటాయి. తర్వాత నుంచి పనులు మొదలవుతాయి. అలాగే ఇక్కడ ఈరోజు ఏం చేస్తారంటే, కొత్తగా పాలేళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కర్ర బుట్టలు ఇచ్చి పిలిచి వాళ్ళని తీసుకొచ్చి పిండి వంటలతో భోజనం పెడతారు. ఇది కనుక తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నెల్లూరు మండలాల్లో అక్కడ సామెత ఉంటుందన్నమాట. అంటే ఏరు మంద ఏకాదశి మంద. అంటే ఈ సామెత ఎందుకు వచ్చింది అంటే, ఆ సందర్భంలో వానలు పడి చక్కగా అంటే మేఘాలు వచ్చి వానలు పడి ఏరువాక పనులు ప్రారంభిస్తారు. నీటి కోసం చూస్తారనమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి పెన్నా నదిలో కొత్త నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ పేరుంది. ఇది తెలిసిన వారు ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మన శాస్త్రాల్లో వీటి గురించి ఉంది. అలాగే ఈరోజు మనం ముఖ్యంగా మీరు ఏం చేసినా చేయకపోయినా మర్రి చెట్టుకు పూజ చేయండి. ఈ ఏకాదశి నాడు చాతుర్మాస వ్రతం ఎవరైతే చేస్తారో వారు ఎంత అద్భుతమైన శక్తిని పొందుతారనేది మనం వీడియో చెప్పాం. ఆ వీడియో లింక్ కూడా పెడతాను. ఈ ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నుండి ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేసేవారికి భగవంతుడు అత్యంత అద్భుతమైన శక్తినిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు
ధర్మరాజు చెప్పినట్టు మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు విష్ణుమూర్తికి ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, అష్టమి ఇలాంటి అంటే సంక్రాంతి ఇలాంటి పర్వదినాలు ఎవరైతే ఉపవాసం ఉండి తర్వాత కార్తీక శుక్ల ద్వాదశి ఆ వ్రతం పూర్తి చేస్తారో వారికి కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్తారు. అలాగే ఈ మాసంలో రావి చెట్టుకి మీరు ఏం చేసినా చేయకపోయినా రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి దేవాలయాల్లో దీపారాధన రెగ్యులర్గా చేస్తే మీకు అత్యంత అద్భుతమైన సంపద, ఆరోగ్యం, ఆయుష్ కలుగుతాయి. అలాగే ఈ చాతుర్మాసంలో సరస్వతీదేవి పూజ చేసేవారికి ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఎవరైనా సరే అమ్మవారిని విద్య కావాలి, సంపద కావాలి, సరస్వతి జ్ఞానం కావాలనుకునేవారు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉండి చేసేవారు లాగానే ఈ ఒకవేళ అంటే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి చేసేవారు లాగానే ఈ చాతుర్మాసంలో వచ్చే 8 ఏకాదశుల్లో ఉపవాసం ఉండి అమ్మవారిని ఆరాధిస్తే వారికి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇక్కడ ఈ 8 ఏకాదశుల్లో వంకాయ, కర్బూజ, రేగి ఇలాంటివి తినకూడదు. వంకాయ కూర తినకూడదు ఏకాదశి నాడు, కర్బూజ తినకూడదు, రేగి పళ్ళు తినకూడదు. ఎందుకంటే వీటిని తినడం వల్ల వ్రతభంగం కలుగుతుంది. అలాగే ఆషాఢ మాసం శుక్ల ద్వాదశి అంటే ఏకాదశి తర్వాత మనకి ఈ వ్రతం ప్రారంభమవుతుంది. ఒకవేళ మీకు ఏకాదశి నాడు ప్రారంభించలేని వారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు కూడా మనం వ్రతం ప్రారంభించవచ్చు. అంటే కొంతమందికి పీరియడ్స్ ఉన్నప్పుడు, మైలు ఉన్నప్పుడు కుదరదు కాబట్టి ఈ వ్రతాన్ని పౌర్ణమి నాడు మనకి ఆ పౌర్ణమి కూడా మనకి గురు పౌర్ణమి అంటాం, వ్యాస పౌర్ణమి అంటాం. మనం ఇప్పుడు మొదలుపెట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు దీన్ని పూర్తి చేయాలి. అలాగే ఎవరైనా యువత అంటే పెళ్లి కాని పిల్లలు ఈ వ్రతాన్ని చేస్తే అంటే గృహస్థులు కానీ పెళ్లి కాని పిల్లలు కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్లి కాని వారు ముందుగా వ్యాస మహర్షి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మరణం అంటే తల గుండి చేయించుకోవాలి. మళ్ళీ వ్రతం పూర్తి అయ్యే వరకు కటింగ్ చేయించుకోకుండా ఉండాలి. అదొక నియమం ఉంది. ఈ వ్రతం పూర్తి అయ్యే వరకు నిమ్మపళ్ళు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకుగడలు వీటిని తినకూడదు ఎవరైతే వ్రతం చేస్తారో. అలాగే కొన్ని సందర్భాల్లో మనకు మర్చిపోయి కూర తినేస్తాం. అలాంటప్పుడు క్షమాపణ మాత్రం చెప్పుకోవాలి. ఇక్కడ కొంతమంది మొదటి నెలలో అంటే 4 నెలల్లో కూరలు, 2 నెలల్లో పెరుగన్నం, 3 నెలల్లో పాలన్నం, 4 నెలల్లో అంటే 2 కలిపి అంటే పెరుగు పాలకు సంబంధించిన పదార్థాలని కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఆకుకూరలు అంటే 2 రకాలుగా ఉండే ఆకుకూరలు అంటే పత్రాలతో చేసిన అన్నాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే కూరలు, పచ్చళ్ళు ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి. అంటే వీలైనంత వరకు మనం ప్రశాంతంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. అలాగే ఉసిరిక పప్పుని మనం ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఈ నియమాలన్నీ ఎందుకు చేస్తున్నామయ్యా అంటే శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ సన్యసించిన వాళ్ళైతే ఆ ఊర్లో ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఊర్లో ఉండాలి అనేది కూడా ఒక నియమం ఉంది. వర్షాకాలం కాబట్టి 4 నెలలు ఒక దగ్గరే ఉండి గడపడానికి ఈ నెల పర్మిషన్ ఉంటుంది. అంటే సన్యాసులు ఎప్పుడు కూడా ఒక దగ్గరే ఉండకూడదు. మీరు అడగచ్చు, చాలామంది సన్యాసించిన వారు ఆశ్రమాల్లో ఉంటారు కదా, అది ఆశ్రమాలు కాబట్టి ఉంటారు. ఊరి మీద తిరిగేవారు మాత్రం ఖచ్చితంగా ఈ చాతుర్మాస వ్రతం చేసేవారు అలా పాటించాలి. ఇక్కడ మనం ఈ వ్రతాన్ని చేసేవారు ఎవరైనా సరే
ముఖ్యంగా ఆరోగ్యాన్ని, దైవశక్తిని పెంచుకోవడానికి అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ మనం ఏమీ చేయలేకపోయినా ఈ 4 నెలలు కూడా కుటుంబ సభ్యులు దీపారాధన చేయండి. దానివల్ల కూడా మీకు అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. మనకి గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అంటాం. ఈ రోజు కూడా ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను. తర్వాత వీడియోలో షార్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఇది ఎవరైనా సరే ఈ పౌర్ణమి వ్యాస భగవాన్ని పూజించి లేదా శంకరాచార్యులను కూడా పూజిస్తే మనసులో ఉన్న మలినాలన్నీ పోతాయి. ఎలా పూజ చేయాలో కూడా చెప్తాను. ఒక మంచి వస్త్రాన్ని, అంగవస్త్రాన్ని ముఖం మీద పరిచి దాని మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద నిమ్మకాయలు ఉంచుతారు. ఇది మామూలుగా ఏంటంటే సన్యసించిన వారు, సన్యసించకుండా ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. ఇది శంకరులు అతని 4 శిష్యులు వచ్చి దాన్ని అందుకుంటారని నమ్మకం. అంటే శంకరాచార్యుడే వచ్చి దాన్ని తీసుకుంటారు అని నమ్ముతారు. పూజ అయ్యాక ఆ బియ్యాన్ని తలో పిడికి తీసుకొని వెళ్ళి వారి వారి ఇళ్లలో బియ్యంలో కలుపుకుంటారు. బియ్యము, కొత్త వస్త్రము ఈ 2 కూడా లక్ష్మీ చిహ్నం. మనం శుభ సందర్భాలలో బియ్యం యథాశక్తిని రాశిగా పోసి లక్ష్మిని, అమ్మవారిని ఆహ్వానించి మనకి పూజ చేస్తూ ఉంటారు. ఇది మనం చూస్తూ ఉంటాం, మన పూజలో చూస్తూ ఉంటాం. నిమ్మపళ్ళు మనకి మనసులో అంటే కోరికని నెరవేర్చడానికి కూడా ఉపయోగపడతాయి. అవి కార్యసిద్ధిని చూపిస్తాయి. బియ్యము, నిమ్మపళ్ళు ఉంచడం అంటే లక్ష్మీ కటాక్షం కోసం అని అర్థం. మనం దక్షిణ భారతదేశంలో కుంభకోణంలోను, శృంగేరి శంకర మఠంలో వ్యాస పౌర్ణమి చాలా అద్భుతంగా చేస్తారు. చాలా అద్భుతంగా చేస్తారు. ఈ పర్వదినంలో అక్కడ అద్భుతమైన దైవ శక్తి ఉంటుంది. అక్కడ చాలామంది ఆ రోజున వస్తారు. వ్యాస పౌర్ణమి గురు పూజ చేయడం కూడా చాలా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఎవరైతే ఆ సమయంలో గురువు యొక్క ఆశీర్వాదం తీసుకుంటారో వారికి శాస్త్రం నందు, వాక్కు యందు మంచి ఫలితాలు ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. మనకి అవకాశం లేకపోతే మీ తల్లిదండ్రులకి, మీ పెద్దలకి కూడా ఖచ్చితంగా పాదాభివందన చేయండి. ఈశ్వరారాధన ఎంత ముఖ్యమో మన ఉపనిషత్తుల్లో కూడా దీని గురించి వర్ణన ఉంది. వేదమాతని అంటే సరస్వతీదేవిని కూడా ఆ రోజు ఆరాధిస్తారు, ఈశ్వరారాధన చేస్తారు. ఖచ్చితంగా శివాయ గురువే నమః అనే నామాన్ని ఒక 108 సార్లు అనుకోండి. ఎందుకంటే ఆ రోజు గురువుని ఆరాధించటం వల్ల అత్యంత అద్భుతమైన శక్తులు వస్తాయి. పొరపాటును కూడా గురువుని ఆ రోజున దూషించకూడదు, ద్వేషించకూడదు కూడా. ఇది ఆడవారైనా మగవారు చేయవచ్చు. వ్యాస పూజ చేసేవారు అంటే అష్టాదశ పురాణంలో మనకి వ్యాస మహర్షిని పూజించిన విధానం కూడా ఉంది. అలాగే మీ గురువుల్ని పూజించటం మనకి వైష్ణవ పురాణంలో ఆషాఢ పౌర్ణమికి విష్ణుదేవుడికి సంబంధించిన అంటే దానం గురించి కూడా వివరణ ఉంది. విష్ణు భగవానుడు సాక్షాత్తు వ్యాస భగవానుడుగానే మన పెద్దలు చెప్తారు. ఎవరైనా సరే మనకి వ్యాస భగవానుడిని సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకుపోయినప్పుడు అవి ఒకదానితో ఒకటి కలిసిపోయాయి అని మన పురాణాల్లో కొన్ని కథల్లో ఉన్నాయి. ఆ తర్వాత వ్యాస మహర్షి అంటే ఈ పురాణాలను మళ్ళీ రాయడం జరిగింది అని కూడా కొన్ని పురాణాల్లో ఉన్నాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువే వ్యాస అవతారం ఎత్తి వేదాలను విభజించి మళ్ళీ చక్కపరిచాడు అని కూడా కొన్ని పురాణాల్లో ఉంది. కాబట్టి మనం ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి మనందరం కూడా స్వామివారిని ఆరాధించడం చాలా మంచిది. అలాగే శివారాధకులు అంటే రుద్రుడి స్వరూపంగా ఉన్న శివుణ్ణి ఆరాధించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇంద్రుడు తపస్వి, సుతపస్వి మొన్నగవారు అంటే సప్తఋషులు కూడా
ఈరోజు ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది. ఈ ఆషాఢ పౌర్ణమి ఏదైతే శివుడి యొక్క వ్రతం చేసిన వారికి అద్భుతమైన ఫలితం కలుగుతుందని మనకి పురాణాల్లో ఉంది. అంటే మనకి కొన్ని గ్రంథాలు చెప్తాను, మీకు చదివిన వారు ఎవరైనా కామెంట్ చేయండి. స్మృతి కౌస్తవం ఈ గ్రంథంలో కూడా రాసి ఉంది. మీరు ఎవరైనా సరే పాపాలు చేశాము అని అనుకునేవారు ఖచ్చితంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు శివారాధన చేయండి. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి మనం విష్ణు భగవానుని వ్రతం చేసినట్లే కొంతమంది శివభక్తులు శివభగవాను యొక్క పూజ కూడా చేస్తారు. అంటే పౌర్ణమి నుంచి శివుడు కూడా నిద్రపోతాడు అని కొంతమంది చెప్తారు. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చాలామంది ఏంటంటే అద్భుతాలు జరగాలని కోరుకుంటారు. అలాంటి వారు కోకిల వ్రతం అని ఒకటి ఉంటుంది. అంటే ఇది కూడా కామ్య వ్రతాల్లో ఒకటి. ఈ వ్రతాన్ని కూడా మనం ఈ తర్వాత రోజులు చేసుకోవాలి. అంటే సాయంకాలం మనం ఈ సాయంకాలం నదికి వెళ్ళి స్నానం చేసి తెలక పిండితో కోకిల బొమ్మ చేసి దాన్ని పూజించాలి. ఇట్లా ఒక నెల రోజులు చేయాలి. తర్వాత దీన్ని అంటే పూజ చేసుకున్న తర్వాత మనకి అందమైన భర్త, అందమైన భార్య లభిస్తారని ఒక ప్రతీత. అంటే ఎవరైతే ఈ కోకిల బొమ్మ చేసి నెల రోజుల పాటు తెలక పిండితో చేసి ఆచరిస్తారో వారికి అందమైన భార్య, అందమైన భర్త వస్తాడనేది దాని అర్థం. దొరుకుతారు అని శాస్త్రం చెప్తుంది. అంటే కోకిల పక్షి, తెలకపిండి ఈ రెండు, అంటే కోకిలు మామూలుగా ఈ సమయంలో కోకిలు గుడ్లు పెట్టే పనిలో ఉంటాయి, బాగా అరుస్తూ ఉంటాయి. కాబట్టి మనకి పెళ్లి కావాల్సిన వారికి కోకిల బొమ్మ చేసి మనం పూజ చేయడం వల్ల కూడా క్షమించాలి, అందమైన భార్య, అందమైన భర్త లభిస్తారు అని అర్థం. అలాగే ఈ కోకిల బొమ్మ చేసిన తర్వాత ఇందులో ఆషాఢ మాసంలో ఈ పిండిని, ఈ పదార్థాలని, అంటే తెలక పిండి అంటే మొక్కజొన్న పిండితోనూ పేలాల పిండితో కూడా చేస్తారు. ఈ కోకిలకి అక్కుళ్ళు పడతాయని చెప్తూ ఉంటారు. అంటే అక్కుళ్ళు పడదాం అంటే చాలామందికి అర్థం కాదు. ఆషాఢ కోకిలని మనకి కోకిలు అరుస్తుంటాయి కదా, వాటిని అక్కుళ్ళు అంటారు. ఆ తర్వాత కోకిల వలస వెళ్ళిపోతుంది. ఆషాఢ మాసంలో తెలక పిండితో కోకిల ప్రతిమ చేసి పూజించడంలో మనకి ఈ రకమైన విషయం ఉందని అర్థమవుతుంది. అంటే మనం ఏ పక్షిని కూడా తక్కువగా చూడమని అర్థం. మనకి ఈ కోకిల వ్రతం కూడా చేస్తారు. ఇది చేసిన వారు ఎవరన్నా ఉంటే కనుక చూడొచ్చు. ఇది ఎక్కడ ఉందండి మీరు అడగచ్చు. ఇది స్మృతి కౌస్తవం అనే గ్రంథంలో ఈ వ్రతం ఉంది. కోకిలాదేవి ఎవరు అంటే ద్రౌపదిని భార్య అని దాంట్లో ఉంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇది ఆచరించిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేయండి. ఈ ఏకాదశి నుండి మీరు ఎవరైనా సరే వీటిని పాటించగలిగితే మీ జీవితంలో మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా లభిస్తుంది అని అర్థం. మీకు నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇలాంటి వీడియోలు కావాలని కామెంట్ చేస్తే నేను ఇలాంటి వీడియోని మీకు పురాణ సంబంధమైన విషయాలను కూడా మీకు వివరిస్తాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.